హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో సర్విక్స్ లెంత్ అనేది ఒక్కసారి ఓపెన్ అయిందంటే మళ్ళీ క్లోజ్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీలో సర్విక్స్ లెంత్ అనేది ఎంత ఓపెన్ అయితే నార్మల్ డెలివరీ అవుతుంది, అలాగే ఒక్కసారి సర్విక్స్ అనేది ఓపెన్ అయితే మళ్ళీ ఏమైనా క్లోజ్ అయిపోతుందా అని అడుగుతున్నారు కదా. సో దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. సో దానికి తగ్గట్టుగా రిప్లై కూడా ఇస్తాము. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా సరే చెప్పండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. అయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అయిన దాన్ని బట్టే మనకి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది చెప్పగలరు డాక్టర్స్. సో 9th మంత్కి వచ్చాక మనం వీక్లీ వన్స్ అయినా సరే హాస్పిటల్కి వెళ్తాం కదా. సో 9th మంత్ నుంచే కాదు, 8th మంత్ నుంచే మనకి వీక్లీ 1 టైము లేదా 2 వీక్స్కి 1 టైం హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి కూడా డాక్టర్స్ మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అంటే మనకి చేతికి గ్లౌస్ తొడుక్కొని మనకి లోపల యోని దగ్గర చేయి పెట్టి చెక్ చేస్తారు. అలా ఎందుకు చెక్ చేస్తారు అంటే మీకు బేబీ ఏ పొజిషన్లో ఉంది, నార్మల్ డెలివరీ అవుతుందా అవ్వదా, అసలు మనకి సర్విక్స్ అంటే గర్భాశయ ద్వారానే సర్విక్స్ అంటారు. సో ఆ గర్భాశయ ద్వారం అసలు ఎంత ఓపెన్ అయింది, నార్మల్ డెలివరీ అవుతుందా అవ్వదా అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళు మీరు వెళ్ళిన ఎవ్రీ టైం కూడా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. సో అది అయితే ఇది ఒక్కసారి ఓపెన్ అయితే మళ్ళీ క్లోజ్ అవుతుందా అనేది ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. సో ఇదైతే ఒకసారి ఓపెన్ అయ్యింది అంటే క్లోజ్ అవ్వదండి. ఎలా అంటే వెళ్ళిన ప్రతిసారి 1 ఫింగర్ అనేది మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు 1 ఫింగర్ అనేది పెడతారు. సో అలా పెట్టేటప్పుడు మనకి సర్విక్స్ అనేది 3 ఇంచెస్ ఓపెన్ అయ్యిందని అర్థం. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 2 ఫింగర్స్ మనకి పెట్టినప్పుడు అంటే మనకి డాక్టర్ అనేది 2 ఫింగర్స్ పెట్టి చెక్ చేశారనుకోండి, 5 ఇంచెస్ ఓపెన్ అయిందని అర్థం. సో అలా మనకి మొత్తం ఈ 5 ఫింగర్స్ కూడా మనకి యోని నుంచి లోపలికి పెడితే అప్పుడు మనకి సర్విక్స్ అనేది పూర్తిగా 10 ఇంచెస్ ఆర్ 9 ఇంచెస్ అనేది ఓపెన్ అయిందని అర్థం. సో మనకి 10 ఇంచెస్ సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యింది అంటే మనకి డెలివరీ అనేది 2 days ఆర్ 24 అవర్స్లో కూడా అయిపోతుంది. సో మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు వాళ్ళు మీకు చెప్తారు సర్విక్స్ ఎంత ఓపెన్ అయ్యింది అని. సో వాళ్ళు చెప్పకపోయినా సరే మీకు 9th మంత్ వచ్చాక గ్రోత్ స్కానింగ్ అనేది చేస్తారు కదా. సో ఆ స్కానింగ్లో కూడా మీకు ఉంటుంది సర్విక్స్ లెంత్ అని అక్కడ రాస్తారు కూడా. మీరు ప్రతి స్కాన్ రిపోర్ట్లో కూడా చూడండి, ఎన్టీ స్కాన్ కానీ టిఫా స్కానింగ్ కానీ లేకపోతే ఈ గ్రోత్ స్కానింగ్ కానీ ఆ స్కానింగ్ రిపోర్ట్లో సర్విక్స్ లెంత్ అని పెట్టి మెజర్మెంట్స్ ఇస్తారు. సో మనకి 3.5 సెంటీమీటర్స్, 2.9 సెంటీమీటర్స్, 2.5 సెంటీమీటర్స్ ఇలా సెంటీమీటర్స్లో ఇస్తారు కదా. సో అలా మనకి 1 ఫింగర్ పెడితే మనకి 2 సెంటీమీటర్స్ ఓపెన్ అయిందని అర్థం, 2 ఫింగర్స్ పడితే 5 సెంటీమీటర్స్ ఇలా ఓపెన్ అయిందని అర్థం. సో ఈ మొత్తం ఈ 5 వేలు కూడా పెట్టి బేబీ ఇంకా డాక్టర్ ఇది హ్యాండ్కి తగిలింది అంటే మనకి ఇంకా నార్మల్ డెలివరీ 24 అవర్స్ లేదా 2 daysలో అయిపోతుంది. సో అది మీకు డాక్టర్ ఏం చెప్పారంటే ఒకవేళ ఫింగర్ ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి 1 ఫింగరే వెళ్తుంది, ఇంకా 5 ఫింగర్స్ అసలు లోపలికి వెళ్ళట్లేదు అంటే ఇంకా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే అలా 5 ఫింగర్స్ వెళ్ళేలా మీరు సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యేలా మీరు చేయాలి పనులు. ఎలా అంటే యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ అనేది చేయడం, ఇంట్లో పనులు చేయడం, ఇలాంటివంతా చేస్తే మనకి సర్విక్స్ అనేది అలా ఓపెన్ అనేది అవుతుంది. సో అది అలా ఓపెన్ అయిందంటే మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీ అవుతుంది. సో అంతేకాని మనకి ఒకసారి సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుందంటే అలా అయితే ఉండదు, క్లోజ్ అయితే అవ్వదు. అయితే మనం ఇంకా సర్విక్స్ అనేది ఇంకా పెద్దగా ఓపెన్ అయ్యే విధంగా మనం వాకింగ్ చేయడం ఇలాంటివంతా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా మీరు 9th మంత్కి వచ్చాక ఎవ్రీ వీక్ అనేది హాస్పిటల్కి అనేది వెళ్తారు కదా. వెళ్ళిన ప్రతిసారి కూడా మీకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు డాక్టర్ని అడగండి అసలు సర్విక్స్ ఎంత ఓపెన్ అయ్యిందని అడగండి. సో దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు సర్విక్స్ ఇంకా ఓపెన్ అయ్యే విధంగా మీరు వాకింగ్ చేస్తూ ఉండాలి. సో నార్మల్ డెలివరీకి తగ్గట్టుగా నడవడము, ఎక్సర్సైజ్ చేయడం, ఇంట్లో పనులు చేయడం ఇలాంటివంతా చేస్తే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. సో అది వన్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అయితే క్లోజ్ అయితే అవ్వదు. సో ఇది అండి, ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.